మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. ఇప్పుడు మన కాకది వచ్చింది చూడు వార్త. శ్రీనివాసుడు చిత్రపటాన్ని అందజేస్తున్న జగన్. ఆడ అన్యమతస్తులను పెట్టి నువ్వు శ్రీనివాసుని పటం అందజేసినా, నువ్వు ఎవ్వరి పటం అందజేసినా నిన్ను జగన్ నమ్మే పరిస్థితి లేరు. ఎందుకంటే ఎక్కడ ఎవరికి ద్రోహం చేసినా ఏం కాదు, కానీ నువ్వు సాక్షాత్తు కలియుగ వైకుంఠం దగ్గరనే నువ్వు ద్రోహం చేస్తున్నావు. అది మంచిది కాదు. మీ నాయన అట్లా చేసిండు, మళ్ళీ నువ్వు ఇట్లా చేస్తున్నావు. ఇది పద్ధతి కాదు. ఈ పద్ధతి మార్చుకో జగన్. మీకు మంచిగా చెప్తున్నాం. మీకు ఏ గతంలో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకొని ఎవరెవరు కాలగర్భంలో కలిసిరు అనేది మీకు అందరికీ తెలుసు. అట్లాంటి పరిస్థితి తెచ్చుకోకూరి. ప్రజలను మోసం చేస్తున్నారు. ముఖ్యమంత్రులుగా అయ్యి లీడర్లు అయ్యి ప్రజలను మోసం చేస్తున్నారు. భగవంతుని మోసం చేయలేరు, మోసం చేయకూరి కూడా. చివరిదాకా జనం బయటపడరు, జాగ్రత్త. నాకు కర్రుగాల్చి వాత పెట్టినట్టే నీకు కూడా వాత పెడతారని చెప్తుండు. నాకు కర్రుగాల్చి వాత పెట్టినట్టే నీకు కూడా కర్రుగాల్చి వాత పెడతారు. జగన్ను అప్రమత్తం చేసిన కేసీఆర్. బీఆర్ఎస్ చీఫ్తో ఎంపీ సీఎం భేటీ. ఆయన ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చిన 20 రోజుల తర్వాత పరామర్శ. అందరి సమక్షంలోనూ కుశల ప్రశ్నలు. ఆపై కేటీఆర్ను బయటకు పంపేసి చర్చలు. ఈ కొడుకును కూడా బయటకు పంపించి నువ్వేం చర్చలు చేస్తావు? ఓ ఆల్రెడీ కాలు ఇరిగే మూలగబడితివి. ఇప్పుడు 65-70 దాకా వచ్చినావు ఇంచుమించు. ఇంకా నీ రాజకీయం ఏంది, నువ్వేంది, నీ కథ ఏంది? ఆయన నిడిచిపెట్టేసి నువ్వు మాట్లాడితే ఎట్లుంటుంది? ఆపై కేటీఆర్ను పంపేసి చర్చలు. ఓటమి ఊహించలేదన్న కేసీఆర్. వైసీపీని చుట్టుముడుతున్న కష్టాలు. సీట్ల మార్పుపై వికటిస్తున్న ప్రయోగాలు. కాంగ్రెస్లో షర్మిల చేరికతో ఇంటిపోరు. కాంగ్రెస్కు మద్దతుగా నిలవద్దు తల్లి విజయలక్ష్మితో జగన్. సర్కారు చేతికి ధరణి. ఇకపై రికార్డుల నిర్వహణ ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలోనే. ఎన్ఐసి లేదా టీఎస్పీఎస్సికి ఛాన్స్. ముమ్మర కసరత్తు చేస్తున్న ప్రభుత్వం. ప్రస్తుతం టెర్రాసిస్ అనే ప్రైవేటు సంస్థ నేతృత్వంలో ధరణి రికార్డుల నిర్వహణ. ఆ ధరణి ఏం చేసిరో ఏం సంగతో ఆగమాగం చేసిరు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకు నెత్తిల కుంపటై కూసున్నది. ఇంకా మన ధరణి ఇంకెట్లెట్లా చేస్తారేమో. ఈ ధరణి పేరు తీసేసి మళ్ళా కేసీఆర్ బొమ్మలు తీసేసి భూమాత అనే ఒక వెబ్సైట్ కిందకి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ నేతలు చేస్తున్నారు. అంటే ఇప్పుడు అధికారాలు ఎక్కడైతే లాగిన్ ఎక్కడైతే ఉంటుందో కలెక్టర్ చేతిలో కాకుండా డైరెక్ట్ ఎంఆర్ఓ చేతికి ఇచ్చి అవకతవకలు జరిగినటువంటి భూములను రికార్డులను మళ్ళీ సరిచేసి రైతులకు అందజేయాలని చెప్పేసి కాంగ్రెస్ గట్టి ప్రభుత్వం యోచనలో ఉంది. సరే, అది ఎంతవరకు అవుతుంది అనేది చూద్దాం.